స్టాక్ మార్కెట్ గురించి న్యూస్ ఛానెల్‌లో చూసినప్పుడల్లా మనకు 2 పిక్చర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి బుల్ అంటే ఎద్దు, రెండోది బేర్ అంటే ఎలుగుబంటి. ఏంటి వీటి మీనింగు? ఎందుకు వీటి చూపిస్తూ ఉంటారని తెలుసుకుందాం. ముందుగా బుల్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ప్రైసెస్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మనందరికీ తెలుసు. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైతే ప్రైసెస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, లేదా ఇన్వెస్టర్స్ మనీ పెడితే ఖచ్చితంగా దానికి రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ చాలా పాజిటివ్‌గా ఉండబోతోంది అని చెప్పడానికి బుల్ అంటే ఎద్దుని వాడతారనమాట. ఎద్దుని ఎందుకు వాడతారు? ఏ పులినో, సింహాన్నో వాడొచ్చు కదా అనుకుంటున్నారా? ఎద్దుని ఎందుకు వాడతారంటే ఎద్దు ఎప్పుడు అటాక్ చేసేటప్పుడు తన కొమ్ముల్ని కిందకి పెట్టి పైకి విసురుతుంది. ఇది మనందరికీ తెలుసు కదా. అందుకని స్టాక్ మార్కెట్‌లో ప్రైసెస్ కూడా ప్రస్తుతం ఉన్న ప్రైసెస్ కన్నా ఇంకా పెరిగే అవకాశం ఉంది అని సింబాలిజం కోసం అని చెప్పడం కోసం ఎద్దుని బుల్‌ని వాడతారనమాట. అలాగే బేర్ దీనికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ అనమాట. బుల్ అంటే పైకి వెళ్ళడం కదా, అలాగే బేర్ అంటే కిందకి పడిపోవడం. అంటే ప్రైసెస్ అన్ని ఫ్యూచర్‌లో కిందకి పడిపోతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది కిందకి పడిపోతుంది. మార్కెట్ నెగెటివ్‌గా ఉండబోతోంది, పెసిమిస్టిక్‌గా ఉండబోతోంది అని మనం చెప్పడానికి ఈ బేర్ అంటే ఎలుకబంటి సింబల్‌ని చూపిస్తారనమాట. ఎలుకబంటిని ఎందుకు వాడతారు అని అంటే ఎలుకబంటిని పంజా వేసి ఎప్పుడు కూడా డౌన్‌వర్డ్‌లో అటాక్ చేస్తుంది. ఆ డౌన్‌వర్డ్ ట్రెండ్‌ని చూపించడం కోసం, సింబాలిజం కోసం ఎలుకబంటిని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇది బుల్ అండ్ బేర్ అంటే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.